స్టూడెంట్స్గా మనందరం ఇక్కడ ఉన్నామంటే మనం మన ఇండివిజువల్ సెల్ఫ్ని వదిలిపెట్టాలి. అంటే ఈగో ఫీలింగ్స్ కానీ నేను అనే తత్వాన్ని కానీ మనం ముందుగా వదిలిపెట్టేసి మన జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఎప్పుడైతే నేను అనేది ఉంటుందో మనలో మన ఎదుగుదల అక్కడే అయిపోతుంది. అంటే మన స్వాతంత్రం వచ్చిందంటే అది కేవలం ఒకరి వల్ల ఇద్దరి వల్ల కాదు. కొన్ని వేల మంది వందల మంది వాళ్ళ యొక్క సెల్ఫ్ని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఫ్యూచర్ భావితరాలు బాగుండాలని ఎవరైతే ఎంతమంది ఆశించారో వాళ్ళందరి యొక్క జీవిత పరిణామాలు ఎలా ఉంటాయి, ఫ్యూచర్ తరాల వాళ్ళు ఎలా ఉండబోతున్నారని చాలా ఆలోచించి వాళ్ళ జీవితాన్ని అర్పించారు. మన జీవితాన్ని అర్పించక్కర్లేదు కానీ మన జీవితంతో పాటు పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, మన ప్లేస్ ఎలా ఉంది అంటే మన జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా కానీ మనం పుట్టిన ప్లేస్ని మనం పుట్టిన దేశాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం ఎంత డెవలప్ అయినా మనం ఎక్కడ ఉన్నా కానీ మన ప్లేస్ని మన కంట్రీని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మనకి పుట్టిన ఊరే మన పుట్టిన దేశం. సో ఈ దేశంలో మనం పుట్టే ఉంటే మనం ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మన భారతదేశంలో పుట్టడం చాలా అరుదు. ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ మన భారతీయులందరూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారంటే దానికి కారణం ఇక్కడ ఉన్న తెలివితేటలు మాత్రమే. ఇప్పుడు అమెరికాను పరిపాలించే వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ యాప్స్ని కనిపెట్టే వాళ్ళ కంపెనీస్ అన్నిటికీ కూడా సిఇఓలుగా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా భారతీయులే. మనం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఇక్కడ పుట్టినందుకు చాలా గర్వించాలి. భారతదేశంలో పుట్టినందుకు ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే జీవించాలి, భారతదేశానికి ఉపయోగపడాలి. మన సెల్ఫ్ని పక్కన పెట్టాలి, మన చుట్టూ ఉండే వాళ్ళకి సాయం చేయాలి. ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలంటే స్కూల్లో మనం పిల్లలకి ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే విలువలతో కూడిన ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతామో అప్పుడే విద్యార్థుల్లో సెల్ఫ్ అనేది పక్కన పెట్టి అదర్స్ గురించి ఆలోచించడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే డెవలప్ అవుతుంది. అంటే ఫస్ట్ మనలో ఉన్న ఈగోని పక్కన పెట్టాలి, పక్క వాళ్ళ గురించి ఆలోచించాలి, సాయం చేయడం అనే భావాన్ని పెంపొందించుకోవాలి. సెల్ఫ్ డెవలప్మెంట్తో పాటు మన స్టేట్ డెవలప్మెంట్, కంట్రీ డెవలప్మెంట్ ఎప్పుడైతే ఉందో ఓవరాల్గా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది తప్ప ఇండివిజువల్గా నేను ఒక్కడనే బాగుపడాలని ఎప్పుడు అనుకోకూడదు. సో మన ఇక్కడ పాల్గొన్న మాంటిసోరీ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్లో మనం ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఎడ్యుకేషన్తో పాటు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్. ఇప్పుడు చాలామంది పిల్లలు ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళడం మానేశారు. అసలు గ్రౌండ్ ఎలా ఉంటుందో కూడా చాలామందికి తెలియదు. అది అందరూ స్మార్ట్ ఫోన్లోనే సెల్ ఫోన్లోనే గేమ్స్ ఆడుకుంటూ తిరిగి బతికేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే మన స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ మీద కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాం. ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ప్రతి